హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి గంగూరులో లొకేట్ ఉన్న ఏపీ సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ని మన సన్సిరీ ప్రాజెక్ట్ వారు 6 మంత్ బ్యాక్ లో కాస్ట్ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి బందర్ రోడ్ నుంచి జస్ట్ మన ప్రాజెక్ట్ దగ్గర 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఇన్నర్ రింగ్ రోడ్ జస్ట్ మనకు 900 మీటర్ డిస్టెన్స్లో ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకు 900 మీటర్ డిస్టెన్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వేలుపూర్ వెళ్ళే రోడ్డు కార్నర్ బేస్ చేసుకుని ఈ ప్రాజెక్టు లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం కూడా ప్రాజెక్ట్ వచ్చేసి 8 ఎకరాలండి. ఈ 8 ఎకరాలకు ఆల్మోస్ట్ మనకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. వచ్చి కూడా మనకు 1 వీక్ అవుతుంది సార్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ అలాగే మనకి హౌసింగ్ కూడా అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి. హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాల్సిన వారు స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి సార్. ఎందుకంటే మనకి ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ కూడా ఎక్కువ అయితే లేవు, లిమిట్స్లో అయితే ఉన్నాయి. ఒకవేళ ఆ ప్లాట్స్ని సొంతం చేసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి సార్. అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ మీద 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది. అలాగే హౌసింగ్ మీద వచ్చేసి 80% వరకు మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉందండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి, బెస్ట్ ఫ్రమ్ లొకేషన్కి నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. ఎగ్జాక్ట్గా మనకు గంగూరు విలేజ్ ఆనుకుని ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి చేపలకొండకి కనెక్టింగ్ రోడ్డు అండి, ప్రపోజల్ రోడ్డు. అది 200 ఫీట్ ప్రపోజల్ రోడ్డు అండి. ఎగ్జాక్ట్గా మనకి గన్నవరం అయితే కలుపుతారు, ఎగ్జాక్ట్గా గూడవాళ్ళ దగ్గర కలుస్తుంది. ఆ రోడ్డుకి మనకి ఇది ప్రపోజల్ రోడ్డు అండి. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి చూస్తున్నారుగా, మొత్తం కూడా మనకు వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. డెవలప్మెంట్లో కూడా ఎటువంటి రాజీ పడరండి మన సన్సిరీ ప్రాజెక్ట్ వారు. మొత్తం కూడా రెడీ చేసేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో ఇమీడియట్గా మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ లేదా ఇన్వెస్ట్మెంట్కి కానీ నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే లొకేషన్ పరంగాను అలాగే మనకి కాస్ట్ పరంగాను చాలా బెస్ట్ ఆప్షను. ఎందుకంటే మనకి గంగూరు నుంచి కొంచెం పెనమలూరు వెళ్ళిన తర్వాత కూడా ఆ ఏరియా మొత్తం కూడా 33-28 వేలు ఉన్నాయండి గజం వచ్చేసి. మన ప్రాజెక్టులో వచ్చేసి జస్ట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 21,000 అండి, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 20,000. మనకి ఎల్పీ నెంబర్ వచ్చేసి ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది రెడీ టు మనకి రిజిస్ట్రేషను. అలాగే సార్ మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎలా చూసుకుంటే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి గంగూరు విలేజ్ అండి. ఇది మీరు చూస్తున్నారుగా, ఇక్కడ నుంచి కూడా మనకి ఇటు పక్క కనిపిస్తుంది కదా సార్ ఈ రోడ్డు. ఇది డైరెక్ట్గా మనకి చేపలకొండకి కనెక్టింగ్ రోడ్ అండి. డైరెక్ట్గా చేపలకొండ రోడ్డుకి అయితే కలుస్తుంది. అటు నుంచి కూడా మనం ఈజీగా బందర్ రోడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి వచ్చేసి మనకి గంగూరు విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి పాక బిర్యానీ వస్తుందండి. అదే మనకి గంగూరు సెంటరు. ఎగ్జాక్ట్గా అది మొత్తం కూడా డీమార్ట్ కూడా ఉంటుంది అక్కడ మనకి. ఎగ్జాక్ట్గా నూతనంగా లాంచ్ చేసిన డీమార్ట్ మీరు చూస్తున్నారుగా. ఆ విలేజ్లో నుంచి ఎగ్జాక్ట్గా మన బందర్ రోడ్ అయితే పాస్ అవ్వచ్చండి. జస్ట్ మనకి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 2 మినిట్స్లో 3 మినిట్స్లో ఇది ఈజీగా బందర్ రోడ్ రావచ్చు. ఇటు చూస్తే మనకి బెంచ్ సర్కిల్ అయితే వెళ్ళొచ్చండి. కనిపిస్తుంది కదా, నూతనంగా మనకు లాంచ్ చేసిన డీమార్ట్ అండి. ఇటు చూస్తే మనకి మచిలీపట్నం పోర్టు. జస్ట్ మనకు కొంచెం ఫ్రంట్కి వెళ్తే చిలవేంద్రపాలెం దగ్గర మనకు అవుటర్ రింగ్ రోడ్ అయితే పాస్ అవుతుంది. అక్కడ నుంచి కూడా మనం ఈజీగా హైదరాబాద్ కానీ ఇటు వచ్చేసి చెన్నై కానీ విశాఖపట్నం కానీ వెళ్ళొచ్చండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి, బెస్ట్ ఫ్రమ్ లొకేషన్కి నెంబర్ 1